నమస్తే. నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అరికెపూడి గాంధీ పైన చాలా విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ప్రెస్ మీట్లో చీర గాజులు తీసుకుని సవాల్ విసరడం జరిగింది. రేపు అరికెపూడి గాంధీ నీ ఇంటికి వచ్చి నీ మెడలో కండువ కప్పుతాను బీఆర్ఎస్ పార్టీదంటూ. మరి దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా బగ్గుమంటా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూడడం జరిగింది. దీనిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కల్వ సుజాత గారు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధితో. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా చీర గాజులు చూపెడుతూ అవి మీకు పంపిస్తాను కట్టుకొని రాండి అని చెప్పినటువంటి మాటలు మనం చూడడం జరిగింది. సిద్ధంగా ఉన్నారా వాటిని తీసుకోవడానికి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చీర గాజుల విషయమే మేము డిస్కషన్ చేస్తున్నాం. వేరే ఏ టాపిక్లోకి మేము వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది. మీరు కోర్టులో వేసారు. ఎందుకు తినబోతున్న రుచి చూస్తున్నారు, ఎందుకు అంతగానో మాత్రమో అని అడుగుతున్నా. మాకే గజ వణుకుపోతున్నాం. అంటే ఏం చలికాలమా గజ వణుకడానికి? ఏం వర్షం పడుతున్నా ఇక్కడ వేడి అవుతున్నది, ఇంకా గజ వణుకడం ఏముంటుంది? ఒక్కసారి పాడి కౌశిక్కి తన గత జీవితాన్ని, గత చరిత్రని గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నా. పార్టీ మారడం లోపల, పార్టీ కణవా కప్పుకోవడం లోపల, పార్టీలు మార్చి కణవా కప్పుకోవడం లోపల దిట్టమైనటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి కన్ను పొడిచే ప్రయత్నం చేసినావు నువ్వు. అందరు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఆ పంచన చేరి ఆ పాట పాడుతున్నావు నువ్వు. గతంలో కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు 2018లో, 14 మంది ఎమ్మెల్యేలు 2014, అంటే 10 మంది కాంగ్రెస్ వాళ్ళు, ఇండిపెండెంట్లు అంతా ఒక 14 మందిని, టీడీపీ 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు అప్పుడు నువ్వు గాజులు దొడుకున్నావా? నువ్వు చీర కట్టుకున్నావా? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, పార్టీలో ఒక కీలకమైన పొజిషన్లో ఉంటివి నువ్వు. మరి ఎందుకు ఆ రోజు ఇదే మాటలు కేసీఆర్ని అనలేకపోయినావు? అంటే కేసీఆర్కి తొత్తుగా పనిచేసినావు కాంగ్రెస్లో ఉంటే. ఈరోజు నువ్వు టీఆర్ఎస్కి తొత్తుగా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఎమ్మెల్యే అయ్యి, ఎమ్మెల్యే కూడా మహిళలు పెట్టిన భిక్షతోని ఎమ్మెల్యే అయ్యి, నేను సూసైడ్ చేసుకుంటా, మరణమే శరణం, నాకు ఓటేస్తే ఎమ్మెల్యేనైతా, ఓటు వేయకపోతే చావే నాకు అని మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తన భార్యను ఒక పక్కన, బిడ్డను ఒక పక్కన, ఇద్దరు మహిళలే కదా, మరి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఓటు అడిగినావు. ఆ రోజే నిన్ను డిస్క్వాలిఫై చెయ్యాలి. బ్లాక్మెయిల్ రాజకీయం చెయ్యొద్దు. ఎన్నికల కోడ్ మీద వ్యక్తిగతమైనటువంటి తనకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నికల కోడ్లో మాట్లాడరాదు. అలాంటిది నువ్వు ఎన్నికల కోడ్లో ఆ రోజే సస్పెండ్ కావాలి, ఆ రోజే డిస్క్వాలిఫై కావాలి. అయినా ఇప్పటిదాకా నీకేదో పుణ్యం బాగున్నది కాబట్టి, ఎమ్మెల్యే అసెంబ్లీలో కాలు పెట్టే అదృష్టం నీకు ఉంది కాబట్టి ఎమ్మెల్యే అయినావు, సరిపోయింది. అయినవు ప్రతిపక్ష హోదాలో ఉండి మీ నాయకుడు, నువ్వు చెప్పుకునే బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్, ఆయన ఏమన్నా అవసరమైతే బయటికి వచ్చి మాట్లాడు. పెద్ద మనిషి చంద్రశేఖర్ గారు, రాష్ట్రంలో 3 ఉమ్మడి జిల్లాలు ఈరోజు వరద బీభత్సంతో ఎంతో నష్టమవుతున్నటువంటి కుటుంబాలు, ఆర్థిక నష్టం, ప్రభుత్వ పరంగా నష్టం ఇంత జరుగుతున్నా నువ్వు ఫామ్ హౌస్ల నుంచి ఇప్పుడు కూడా బయటికి రాకపోతే, గతంలో కూడా బయటికి రాకపోతే అని ఆయనకు చీర సారే పంపించాలి, గాజులు పంపించాలి. నువ్వు మాకు పంపించలేదు, కేసీఆర్కి పంపించాలి. మరి ఆయన బయటికి వెళ్తలేడు కదా. వెనకడికి మా పెద్దోళ్ళందరూ ఆడోళ్ళని బయటికి వెళ్ళనీయకుండా ఉంచుతుండ్రు. వెనకడికి మన పెద్దోళ్ళు, మరి ఎవరు బయటికి వెళ్ళకుండా ఉంటున్నారు? వెనకటి కాలంలో ఆడోలే కదా. గడప దాటనీయకుండా ఇంటి కోడళ్ళకు, ఇంటి ఆడబిడ్డలకి ఒక జాగ్రత్త కోసమో, లేకపోతే ఇంటి సాంప్రదాయాలు కట్టుదిట్టమైన వ్యవహారం ఆ కడప దాటి బయటికి పంపేకు. కేసీఆర్ కడప దాడతలేడు. ఇంత వరదలు వచ్చి కొట్టుకుపోతున్న కేసీఆర్ గాజులు పంపి, కేసీఆర్కి చీరలు పంపి, లేకపోతే నువ్వే స్వయాన తీసుకెళ్ళి పట్టు చీర దగ్గరలో ఉన్నటువంటి సిరిసిల్ల నేతన్నలు నేసినటువంటి చీర తీసుకొని పోయి కేసీఆర్కి, కేటీఆర్కి, అమెరికాలో కూర్చున్న కేటీఆర్కి, తెలంగాణలో కూర్చున్న ఫామ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్కి, నువ్వు మా నాయకులకి, మహిళలకి చీర సారే, మహిళల్ని అవమానపరిచేటట్టుగా ఏం చీర గాజులు వేసుకున్న వాళ్ళందరూ దద్దమ్మలా? గతంలో మీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఇదే చీర గాజుల గురించి కూడా మాట్లాడడం. సందర్భం ఏందది? సందర్భం ఏదైనా కూడా ఆడవాళ్ళని, మహిళను అవమానించడం, దద్దమ్మ అన్నాడు. చీర సారే కట్టుకొని
చాతనైతే మొగోడివైతే అని అన్నావు. ఈ మాటలకు ఏమర్థమో అని అడుగుతున్నా నేను. మా మహిళా సమాజాన్ని నీకు అలవాటే, నీ వర్కింగ్ ప్రెసిడెంట్కి అలవాటే. మొన్న ఉచిత బస్సు ప్రయాణాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో డిస్కో డ్యాన్సులు చేయండి, రికార్డు డ్యాన్సులు చేయండి, ఎల్లిపాయలు ఒలుచుకోండి, మంచుకో బస్సు పెట్టుండి అని మహిళల్ని ఎగతాళి చేసి అవమానించిన కేటీఆర్కి ఈ విధంగా మాట్లాడితే మహిళా కమిషన్కి పిలిపించి ఆయనకి విచారణ చేయడం జరిగింది. మేము అందరం ధర్నా చేసి ఆయనతో క్షమాపణ చెప్పించినాం. అంటే ప్రతిసారి మీరు చేసుకుంటూ పోతారు, మేము ట్విట్టర్లో అదంతా మేము వచ్చి లొల్లి చేసిన తర్వాత ట్విట్టర్లో పెట్టి ఆయనంతటా ఆయన పెడతాడు. నేను బెటర్ నేను చెప్పను అన్నాడు. మహిళా కమిషన్ పిలిచినాక ఆయనను ప్రశ్నించినాక మూసుకొని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగితే, మహిళలందరం ధర్నాకు దిగితే క్షమాపణ చెప్పిండు. ఇప్పుడు నేను కౌశిక్ని అడుగుతున్నా, గతంలో గవర్నర్ని, మహిళా గవర్నర్ని బూతు మాటలు తిట్టినోను, అప్పుడు నీకు క్షమాపణ కోరిపించింది కోర్టు. మరి అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉంటూ మన గిరిజన మహిళ అయినటువంటి సీతక్కను అవమానపరిచినావు. అప్పుడు కూడా నీకు బల్పెక్కైంది. గవర్నర్ని తిట్టినప్పుడు బల్పెక్కైంది. కానీ బీజేపీ శ్రేణులు ఆ రోజు మాట్లాడలేదు. ఆ రోజు కూడా మేమే మాట్లాడినాం, ఈ రోజు కూడా మేమే మాట్లాడుతున్నాం. మూడవది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి మహిళలు చీరలు సారెలు కట్టుకునే, గాజులు వేసుకునే వాళ్ళు అసమర్థులు, దద్దమ్మలు అని నువ్వు మమ్మల్ని అంటే మేము చూసుకుంటూ కూర్చోవాలన్నా? ఎవరినన్నా కూడా మేము కూడా మహిళలమే కదా, మరి మేము కూడా నాయకులు ఉన్నాం, మేము కూడా రాజకీయంగా బయటకు వచ్చినాం అంటే దద్దమ్మలమా మేమంతా? చీర కట్టుకున్న వాళ్ళందరూ దద్దమ్మలు అయితే ప్యాంటు షర్ట్ వేసుకున్న నువ్వు కూడా దద్దమ్మవే కదా. నీకు నోటికి వచ్చినట్ల ఆవేశంతోనో ఉక్రోషంతోనో వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడితే చూస్తూ ఊకుంటారు అనుకుంటున్నావా? వాళ్ళ మెప్పు పొందడానికి ఏమన్నా చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళే నిన్ను ఉసుగొలుపుతున్నారేమో. గతంలో బల్కా సుమన్ని, శ్రీనివాస్ యాదవ్ని లేదా గువ్వల బాలరాజుని ఉసుగొల్పి మా పార్టీ శ్రేణుల మీద దాడి చేపిస్తుండే. కానీ ఒకడు ఉన్నాడు కదా, ఉన్నారు కదా మహబూబ్నగర్ జిల్లాల పొట్టిగుంటాడు చూడు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఒకడు. ఇట్లా అందరితో మాట్లాడిస్తుర్రి. అరే 24 గంటలు మీకు అదే పని అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మా వెంబడి పడ్డారు, మహిళలు వెంబడి పడ్డారు. అసెంబ్లీ శాసనసభ సభ్యురాల్ని వదలలేదు, ఒక గవర్నర్ని వదలలేదు, 51% ఉన్న మహిళల్ని వదలలేదు. 24 గంటలు మీరు టార్గెట్ చేసినారు. తొలి క్యాబినెట్లో మహిళలకు స్థానం కల్పించలేదు, మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. అట్లా మీరు ప్రతిసారి మీరు మహిళల్ని అవమానిస్తూనే ఉన్నారు. మా ఓట్లేందే మీరు గెలిచిండ్రా? మా ఓట్లేందే మీరు శాసనసభ్యులు అధికారంలోకి వచ్చిండ్రా? మీరు మరి 51% ఉన్న మమ్మల్ని అవమానపరిస్తే ఎందుకు? మరి మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? అదే అడుగుతున్నా నేను. శాతగాని దద్దమ్మలు వాళ్ళు ఉండి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు. నిజంగా మొగోళ్ళతో కొట్లాడే దమ్ము లేకనేమో మా దగ్గరకు వస్తున్నారు. కానీ మేము కూడా చూపిస్తాం. తెలంగాణ పోరాటంలో మహిళల పాత్ర ఎంత ఉన్నదో నీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే నువ్వు తెలంగాణ ద్రోహివి. వాళ్ళు ఉసుగొల్పి నలుగురిని తంటదెంపిర్రు. గువ్వల బాలరాజుని, శ్రీనివాస్ యాదవ్ని అందరిని ఉసిగొల్పి తంటదెంపిర్రు. ఈయనకు కూడా తంటదెంపి బాడీ కట్టి పాడి మీద ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చేటట్టున్నారు. కాబట్టి ఇట్లా పిచ్చి పిచ్చి వాగుతున్నాడు. కొన్ని రోజులు అంటే యువకుడు ఆవేశం ఉన్నది, నేనేదో అయిపోతా రేపటి నాటికి అన్నాడు. ఏదో అయిపోతావు కాదు, వాళ్ళు ఏమైనారో నువ్వు గదవుతావు. ఇప్పుడు అరకెపూడి గాంధీ ఒక పక్కన ఏమో ఆయనకు పిఎస్సి చైర్మన్గా, రెండోది ఏమో ఆయన నేను పార్టీ మారలేదని ఆయన చెప్తా ఉన్నాడు. ఒకటి అది ఎన్నికల్లో ఆయన గెలిచినటువంటి విషయం మనకు తెలుసు, పిఎస్సి చైర్మన్. అది ప్రతిపక్ష నాయకుడికి హోదా వస్తుంది, డెఫినెట్గా పిఎస్సిలో ఉంటుంది. సరే ఏది ఏమైనా కూడా నీవేమన్నా అనదలుచుకుంటే ఆయనని దిట్టు, డైరెక్ట్ ఇంకెవరినైనా దిట్టు. మీరు రాజకీయ వ్యవహారం చేయాలనుకుంటే చెయ్యండి, కానీ మధ్యలో మా మహిళలు ఏం చేసినాం? నీ వ్యవహారం ఎక్కడి వరకు అక్కడ చెయ్యి. మా మహిళల జోలికి వస్తే నిన్న చూపించినాం కదా లైవ్లో, అంతే జరుగుతుంది. ఏం చేసిండు ఇప్పుడు? చూపించింది కదా, బయటికి రమ్మని ఈరోజు దాచుకున్నాడు, సెక్యూరిటీని పెట్టుకున్నాడు. ఎందుకు ఇంట్లోకి
అరకెప్పుడు గాంధీ అన్నాడు కదా, సెక్యూరిటీని పెట్టుకోలేదు ఇక్కడ ఆయన పోలీసులు అరకపూడి గాంధీ ఇంటికి వస్తా ఉంటేనే పోలీసులు అరకెప్పుడు గాంధీనే వస్తా అన్నాడు. నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికి వస్తా రా, నాకు కడవ కప్తా అన్నావు, నన్ను కూసబెడతా అన్నావు, దద్దమ్మ అన్నావు, చీర గాజులు వేస్తా అన్నావు, నేనే నీ ఇంటికి వస్తున్నా రా అన్నాడు. ఆయన పోలీసు వాళ్ళని పెట్టుకుని బందోబస్తు పెట్టించుకున్నాడు. భయపడి దమ్ము లేనోడు. నువ్వు ఇప్పుడు నీకు గదా కట్టియాల్సింది, మరి మేము కూడా తీసుకొని వస్తాం, కట్టుకో. మీరు పట్టుకెళ్తారా? మాకు అవసరం లేదు, అంత అవసరం ఉన్నప్పుడు చూపిద్దాం. నిన్న చూపించడం కదా, మళ్ళీ ఒకసారి మహిళల జోలికి వస్తే ఏం చేస్తామో అనేది చూపించడం కదా నిన్న లైవ్లో గాంధీ భవన్లో. అవును, మళ్ళీ ఒకసారి ప్రతిసారి కూడా రిపీట్ అవుతా ఉంది కదా మీరు. రిపీట్ అయితే ఇప్పుడు కేటీఆర్ ఏమనుకున్నాడు, నేనే తోపు, నేనే మొనగాడిని, నన్ను ఎవడేమో చేయలేడు, అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణని కుమ్మేసినా కొల్లగొట్టినా నన్ను ఎవడేం బీకలేడు అనుకున్నాడు. కానీ మహిళల జోలికి వస్తే క్షమాపణ చెప్పిందా కిడిచినమా, నువ్వు దోపిడీ చేయడం వేరే, కానీ మా జోలికి వస్తే నిన్నేం చేసినామో చూసినాం కదా, ఒకసారి 2 సార్లు మజాక్, మళ్ళీ మజాక చూపిస్తాం తడాక. ఓకే, ఇప్పుడు మహిళలకు సంబంధించి మహిళా కమిషన్ ఏమైనా మీరు ఏమైనా అంటే ఫిర్యాదు చేసేటువంటి అవకాశం? చేస్తాం, గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం, మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తాం, సుమోటోగా కేసు బుక్ చేయమని చెప్తాం. పిలిపించి కేటీఆర్ని ఎట్లా పిలిపించి విచారణ చేసిండ్రో ఈడికి కూడా పిలిపించి చేయమని చెప్తాం. ఓకే, అంటే వీళ్ళు అనడానికి ముఖ్యంగా ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంత వాళ్ళు మాట అన్నటువంటి ఏదైతే మహిళలను అవమానించేటువంటి తీరుగా మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్రశేఖరరావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చంద్రశేఖర్ ఏడ మాట్లాడు ఎందుకు వాళ్ళను నివారించలేకపోతా ఉన్నాడు అనుకుంటా ఉన్నారు? ఎందుకు అంటే వాళ్ళ వెనకాల నేను అదే చెప్పిన, ఆయన బయటికి రాడు, బయట ఉన్న వీళ్ళకు దిక్కు ముక్కు లేదు, ఏదో మేమేదో పడుస్తాం అనుకుని ఏమో చేయబోతుర్రు. కేటీఆర్ అమెరికాలో కూర్చొని ట్వీట్లు పెడతాడు, వీళ్ళకి మెసేజ్లు చేస్తారు. వాళ్ళ అధిష్టానం నిర్ణయం లేకుండానే నిన్న జరిగిందంటవా? అధిష్టానం చెప్పకుండానే టీఆర్ఎస్ భవన్లో పోయి ప్రెస్ మీట్ పెట్టిండా? అది నేషనల్ పార్టీ కాదు, అవును, అది ఇండిపెండెంట్ కేసీఆర్ పార్టీ. అది మరి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏడో మీడియా ముంగలు వచ్చి ఏడో మాట్లాడిండంటే వేరు. డైరెక్ట్గా వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే పెట్టిండు, వాళ్ళకి తెలియకుండా చేస్తాడా? ఇది వాళ్ళు చెప్తేనే వాళ్ళ ఆదేశాల మేరకే చేసిండు. వాళ్ళకి ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించే తత్వం లేదు కదా. కవితనేమో లిక్కర్ వ్యాపారం చేసి మహిళా సమాజాన్నే అవమానపరిచింది ఆమె. ఎట్లా అంటే ఒక మహిళ కూడా ఈ మహిళ ఈ విధంగా కూడా చెయ్యొచ్చా అనే విధంగా బయటకు వచ్చింది, కడిగిన ముత్యం ఎక్కడ బయటకు వచ్చింది. వాళ్ళ నాయన అంటే అయిపోయింది ఫామ్ హౌస్లోకి వెళ్ళి. ఇప్పుడు ఉట్టి బెయిల్ మీద వస్తేనే కడిగిన ముత్యం అంటారు, ఇంకా కేసు అయిపోయిందా? అయిపోయినా అయిపోతుందేమో, ఆడ కుమ్మక్కయ్యి 8,000 కోట్లు ఇస్తామన్నారో ఏందో ఏమో, కేంద్రంతోనే ఒప్పందాలతోని, లేకపోతే ఇంకేమన్నా రాజకీయ ములాఖాతో ఏమన్నా ఉండొచ్చు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని ఎట్లా అనుకున్నాడు కేసీఆర్ ముందే? ఆడ కేజ్రీవాల్కి ముఖ్యమంత్రికి బెయిల్ రాదు, కవితకు బెయిల్ వస్తుంది. మనీష్ సిసోడియా 16 నెలలు జైల్లో ఉంటాడు, ఆయనకు మొన్న బెయిల్ వస్తుంది. ఈమె 6 నెలలకే కేసీఆర్ని చూసి కేంద్రం గజగజా వణికిపోయిందేమో, అందుకే బెయిల్ ఇచ్చిండ్రు. కోర్టు కదా ఇచ్చేది బెయిల్, బీజేపీలు కాదు కదా ఇచ్చేది. ఎవరి కనుసందల్లో ఎవరు నడుస్తుండో అందరికీ తెలుసు కదా. సరే, ఇప్పుడు రాష్ట్రంలో విషయానికి వచ్చినట్లయితే పార్టీ ఫిరాయింపులని నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఇంకా ప్రోత్సహిస్తుందా? దీనిపైన రాళ్ల తొన్ను కొట్టి చంపుల్ని లేకపోతే ఉంటే వాళ్ళ ఇంటి ముంగట సాగుడప్పులు కొట్టులు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పినటువంటి మాట. ఇదే ముఖ్యమంత్రి ఇదే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఇది సబబే అంటారా? మీకు ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ దీనికి ముందు ఒకసారి ఆన్సర్ ఇచ్చి మీరు మళ్ళీ నువ్వు అడుగుతున్నావు, పాడి కౌశిక్ రెడ్డి నిన్ను అన్నాడు కాబట్టి నువ్వు అడుగుతున్నావు కాబట్టి మళ్ళీ ఒకసారి నా ఆన్సర్. మేము పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించాం ముమ్మాటికి, నేను చెప్తున్నా. కానీ ప్రభుత్వం వీళ్ళని కదా అసలు కేసు పెట్టాల్సింది. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వము. 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో మేమే గవర్నమెంట్లోకి వస్తాము, మళ్ళీ మా నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ కూడా డైరెక్ట్గా సభలో మాట్లాడాడు. అట్లా మాట్లాడొచ్చు ఒక ప్రతిపక్ష నాయకుడు? మేము కూడా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఎన్నడన్నా కేసీఆర్ని పడకూడదు. ఒక్కసారి గుర్తుంచుకో, ఒక్కసారి గుర్తుంచుకో. ఇప్పుడు మేము 66 మంది గెలిచాం, పేగులు మెడకేసుకుంటామని ఒక ముఖ్యమంత్రి మాట్లాడంగా వాళ్ళు మాట్లాడితే ఎవరు నేర్పించింది? అది ఎవరు మాట్లాడాడు? గత ముఖ్యమంత్రికి అడగొద్దు, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ దొరకదు కదా ఆయనతో. నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఆ ముఖ్యమంత్రితో నీకు ఇంటర్వ్యూ దొరకకుండే కదా, ఎందుకంటే ఆయన గుహల నుంచి బయటికి వెళ్ళాడు, మీకు ఇంటర్వ్యూస్ ఇయ్యాడు కాబట్టి ఆయన దొరకకుండే. మా ముఖ్యమంత్రి అల్కగా దొరికిపోయాడు, అందరినీ కలుస్తాడు కదా, కాబట్టి మీరు ఏమన్నా అనొచ్చు. నేను అడుగుతున్నా, రండలు ముండలు అని తిట్టినప్పుడు కేంద్ర మంత్రిని పట్టుకొని మీరు ఎందుకో మాట్లాడలేదు, అడగలేదు. దానికి బరబ్బర్ అంటాం, మా ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, మా ప్రభుత్వాన్ని పడగొడతాము అన్నప్పుడు బరబ్బర్ ఆన్సర్ ఇస్తాం.
మేము ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని నువ్వోడివి మా ప్రభుత్వాన్ని కూల్చేస్తాను, నీకేం అధికారం ఉన్నది, నీకెంత ధైర్యం ఉన్నది, నువ్వు ప్రభుత్వాన్ని కూల్చేస్తా అనంటే చట్ట ప్రకారం నేరం కాదా అది? చట్ట ప్రకారం నీకు శిక్ష పడాలి కదా. ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడితే అట్లా వాతలు పెడితేనే మూసుకున్నారు కదా. ఇప్పుడు బంద్ అయింది కదా నోరు. అందుకు మేము కూడా అన్నాం, వెల్కమ్ చేసినాం, డోర్లు ఓపెన్ చేసినాం. నీకు 39 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది కలిస్తే 47 మంది అవుతారు, ఇంకో 15-20 మందిని గుంజి ప్రభుత్వాన్ని పడగొడదామని ఇద్దరు ఆలోచనకి చెక్ పెట్టినాం కదా. మాకు అవసరం లేకుంటుండే. నీకు 2014లో 62 మంది ఎమ్మెల్యేలే గెలిచిండ్రు, ఇద్దరు అటు ఇటు అంటే ప్రభుత్వం పడిపోతుండే. కానీ ఆ రోజు మాకు 22 మంది ఉన్నా మేము ఏనాడు కూడా టీడీపీ వాళ్ళు 12 మంది ఉండే, కాంగ్రెస్ వాళ్ళు 22 మంది ఉండే. మేమిద్దరం కలిస్తే 34 అవుతుండే, ఇంకో 20 మందిని కలుపుకుంటే మా ప్రభుత్వం ఏర్పడుతుండే. అయినా కానీ మేము ఏ రోజు కూడా నోట్లో నుంచి మేము ప్రతిపక్ష హోదా ప్రజలు కల్పించిండ్రు, 5 ఏళ్ళు మీతో కొట్లాడతాం, తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తాం, తెలంగాణకి ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తాం అన్నాం. అట్లనే కొట్లాడినాం. కానీ ఏ రోజన్నా మా ఇప్పటికే 10 ఏళ్లల్లో వీడియో కానీ ఎవడన్నా మాట్లాడింది చూపించు, మా నాయకులు కానీ మా లీడర్లు కానీ ఎక్కడన్నా మేము ప్రభుత్వాన్ని పడేస్తాం అన్నామా? 8 మంది లేని బీజేపీ కూడా అంటాడు ప్రభుత్వం పడిపోతుందని. మేము 22 మంది ఉన్నా అనలేదే. ఎందుకు వస్తున్నాయి మీ నోళ్ళు? వాళ్ళకు అదే అలవాటు అయిపోయింది. 12 రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళతో సావాసం చేసి వారు వీరైనరంట. బీజేపీతో సావాసం చేసి వాళ్ళు చెప్పినట్లు చేతుల్లో ఉన్న కేసీఆర్ మా ప్రభుత్వాన్ని పడిచేస్తాడు. చూపించారు కదా. మీ చేత మీ పార్టీ గుర్తు మీద మీ బీఫామ్ మీద గెలిచినోడు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు పడే దమ్మున్నోనివైతే పడే ఇప్పుడు ప్రభుత్వాన్ని. ఇప్పుడు నీ దగ్గరనే దిక్కు దివాణా లేదు, ఎంతమంది వెళ్ళిపోతారో. మా ప్రభుత్వాన్ని పడేస్తా అంటవా? పడేస్తా అన్నందుకే వాతలు పడ్డాయి 10 మందితోని. గేట్లన్నీ ఆల్రెడీ బార్లో ఓపెన్ చేసి పెట్టినా. అదే చెప్పిన, నువ్వు అడక్క ముందే నేను చెప్పిన వెల్కమ్ చేసినాం. ఎవరు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. మేమేమి వాళ్ళని గుంజాలని ప్రయత్నం చేస్తలేము. వచ్చినోని వాళ్ళ అభిప్రాయాల మేరకి వాళ్ళ ఇష్టంతోనే మేము తీసుకుంటున్నాం తప్పించి మేము రండి ఎల్పీని విలీనం చేయండి, గవర్నర్కి పోయి లెటర్ ఇచ్చి రండి 15 మంది కలిసి అని మేము చెప్పట్లేదే. ఇప్పుడు మేము పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని మేము ఏదో దేవుని కాడ ఉన్నటువంటి ఆ కండవ కప్పుకుని ఆయననే అడుగు ఆన్సరు, ఆయన్నే అడుగు. ఒకవేళ నిజంగా కూడా వాళ్ళు చేరినట్టు అయితే ఉంటే చెప్పొచ్చు కదా బాధ్యతగా మీ కాంగ్రెస్ వాళ్ళని అడగండి అంటున్నా. అంత భయం అవుతుంది వాళ్ళకి? ఇది జ్యుడిషియల్లో ఉన్న పరిధి మాటని దానికి నేను ఆన్సర్ ఇవ్వలేను. వెళ్ళి అరికెపూడి గాంధీని అడగండి, ఆయన ఏం చెప్తే అది ఆన్సర్ మీరు వినండి. ఓకే. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళపైన ఫిరాయింపుల కేసు హైకోర్టును కూడా ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. 4 వారాల్లో సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద చెంపపెట్టు లాంటి. ఎందుకు చెంపపెట్టు అవుతుంది? కోర్టు పని, చట్టం పని, తన పని తను చేసుకోవడానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చింది తెలంగాణలో. కేంద్రంలో సుప్రీంకోర్టుకి కనుసంధలలో పెట్టుకున్నట్టు కేసీఆర్ తెలంగాణలో హైకోర్టుని తన కనుసంధలలో పెట్టుకున్నట్టు మా ప్రభుత్వంలో ఉండదు. ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకోవడానికి అనుమతిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది సెకండరీ. నేను మాట్లాడను అని చెప్పిన, రాకపోవచ్చు, వస్తే అన్నిటికీ రెడీ అవుద్ది కాంగ్రెస్. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపి అవన్నీ మా ముఖ్యమంత్రి గారిని అడగండి చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు డిజాల్వ్ అవుతారు, డిస్క్వాలిఫై అవుతాడని నువ్వెందుకు డిసైడ్ చేస్తావు అంత కాన్ఫిడెంట్ గా? ఎందుకంటే నేనేమంటున్నా, 12 మంది పోయినప్పుడు ఈ క్వశ్చన్ వేయలేదు. మేము లబోదిబం వాళ్ళు ఆల్రెడీ సిఎల్పీని ఒకటేసారి విలీనం చేసుకున్నారు కదా. ఎట్లా చేసిండ్రు? నువ్వు చూసినావా వాళ్ళని? నువ్వు చూడలేదే? ఇప్పుడు కండువా కప్పుకున్నాడు, దేవుని మీద దేవుని కండువా కప్పుకున్నా అన్నోనికి ఇంత రచ్చ చేస్తుండ్రే. సబితమ్మ 1 నెలల గండ్రు ఆయన పేరేంది, జ్యోతి వాళ్ళ హస్బెండ్ వెంకటరమణ రావు రెడ్డి ఆయన ఒక రాజు. ఇంకా ఖమ్మం జిల్లాలో ఉన్నవాళ్ళు, మంచిర్యాలలో ఉన్నవాళ్ళు, నల్గొండలో ఉన్నవాళ్ళు ఒక్కరోజు పోయిన చరిత్ర నాకు చూపిన, అదే డేట్లతో సహా ఇస్తా. ఒక్కసారి పోయి విలీనం చేశారు. ఒక్కొక్కళ్ళు చేరి ఒక్కసారి గుంపులుగా పందుల్లాగా పోయి చేరిండాడు. ఒకరికి ఒక ఆమెకు మంత్రి పదవి కావాలి, ఒకరికి చైర్మన్ కావాలి, ఒకరికి కాంట్రాక్ట్ కావాలి, ఒకరికి ఇంకేమన్నా లబ్ధి కావాలి, ఒకరికి విప్పు కావాలి. ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఒక్కొక్కరు కమిట్మెంట్ చేసుకొని పోయినరు. మీరు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా. ఎంపీ టికెట్కి అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకునేది అది టికెట్. కానీ మేము రాగానే అధికార పదవులు ఇవ్వలే వాళ్ళకి. చిట్ట చివరిగా కౌశిక్ రెడ్డికి ఏమని చెప్తారు? నిన్న చూపించినాం కదా, అదే మళ్ళొకసారి సమాధానం. మర్యాదగా బయటికి వచ్చి నిన్న మాట్లాడినటువంటి మాటలకి సమర్థించుకోకుండా బహిరంగంగా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పు. లేదు అని దాన్ని సమర్థించుకున్నావు అనుకో, ఈసారి
తప్పించుకోగలుగుతావేమో కానీ మళ్ళొక్కసారి గిట నీ నోరు జారి వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయి మహిళలకు సంబంధించి ఏ ఒక్క వాక్యం కూడా నీ నోట్లో నుంచి వస్తే మాట్లాడడానికి నోరు ఉండదు, నాలుక ఉండదు. ఖబర్దార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే కాల్వ సుజాత గారు అయితే చాలా ఫైర్ అవుతా ఉన్నారు. ఇటీవల చేసినటువంటి ఏదైతే కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా కూడా మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, ఇది చివరిగా అవకాశం ఇస్తాను, ఇంకోసారి కనుక మళ్ళీ ఇటువంటి మహిళలను అవమానించేటువంటి తీరుగా మాట్లాడినట్టు ఇది ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.